హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయింది. సాయంత్రం నుంచి చూసుకుంటే హైదరాబాద్ లో పలు నగరాల్లో వర్షం మొదలైంది. ఒక చిన్నపాటి తేలికపాటి వర్షంగా మొదలైన ఈ వర్షం కాస్త దాదాపు ఒక గంట పాటు భారీ స్థాయిగా కురిసింది. ఈ హైదరాబాద్ ఏదైతే ఉమ్మడి ఆ, హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి అటు చూసుకుంటే ఎల్బీ నగర్ వరకు కూడా భారీగా వర్షం పడింది. అటు ఊరు శివార్లో పడిన వర్షానికి ఏం కాలేదు, కానీ ఇక్కడ సిటీలో పడ్డ ఈ వర్షానికి మాత్రం రోడ్లన్నీ నిండిపోయి ఎక్కడికక్కడ కొన్ని చోట్లలో అయితే ఇక్కడ మన ఆ, ఖైరతాబాద్ సైడ్ కానీ ఇంకో సైడ్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ సైడ్ కానీ మొత్తం భారీ చెట్లు కూలిపోయి రోడ్డుకి అడ్డంగా పడి భారీగా ట్రాఫిక్ ఏర్పాటు జామ్ అయిపోయింది. కొన్ని అంబులెన్సులు అందులో చిక్కుకోవడం, ఇలా కొన్ని అంటే పడిన చిన్నపాటి తేలిక వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతా ఉంది ట్రాఫిక్ తోటి. ఒకవేళ నిరంతరంగా కంటిన్యూస్ ఒక 3-4 అవర్స్ కనుక ఇదే వర్షం కంటిన్యూ అయితే మటుకు వెహికల్స్ లో వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదే టైంలో కార్లలో వెళ్ళే వారికి ఎలాంటి ఆపద ఉండదు, కానీ ద్విచక్ర వాహనాలు 2 వీలర్స్ మీద వెళ్ళే వారికి అయితే మాత్రం చాలా కష్టాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షంలో తడుచుకుంటూ వాళ్ళకి కష్టాలు మామూలుగా ఉండవు. ఒకవైపు ఇదే టైంలో రోడ్డు పైన ఏదైతే ఫుల్గా వాటర్ నిండిపోయి ఉంటుంది, ఆ సమయంలో చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళిన టైంలో ఆ మ్యాన్ హోల్స్ అనేది ఓపెన్ అయ్యి ఉంటాయి. అవి కాస్త బైక్స్ మీద వెళ్ళేవారు కాస్త గమనించి రోడ్డుకు వాటర్ లేని సైడ్ చూసుకొని వెళ్ళాలని మా ఆర్టీవీ తరఫున సూచించడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాన్ హోల్ ఓపెన్ అయినప్పుడు ఆ బైక్స్ అందులో ఇరుక్కుంటే మాత్రం భారీ ఒక ప్రమాదం, ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో ఇది వర్షం, ఇదే వాతావరణ సూచన ప్రకారం ఇంకొక 2-3 రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పడిన జస్ట్ ఒక ఈవినింగ్ టైంలో ఏదైతే పడిందో ఈ వర్షం సుమారు 4 గంటల ఉదయం నుంచే వాతావరణం చాలా చల్లగా పొడి వాతావరణంగా లేనది, చల్ల వాతావరణంగా మబ్బులు కమ్మేస్తుంది. కానీ 4 గంటల సమయం నుంచి చిన్నపాటి జల్లు మొదలైన ఈ వర్షం కాస్త సాయంత్రం 5:30 ఆ సమయానికి పూర్తి భారీ వర్షంగా మారిపోయింది. చాలా వరకు మెట్రోలో ప్రయాణిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు వెహికల్స్ ఎవరైతే 2 వీలర్స్ లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఇందులోనే చిక్కుకొని ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త, 2 వీలర్స్ లో వెళ్ళే వారికి ప్రతి ఒక్కరు సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ నీలమయంతో నిండి ఉంటాయి. సో మ్యాన్ హోల్స్ కనుక ఓపెన్ అయి ఉంటే మీ ఒక యాక్సిడెంట్ గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వెళ్ళేటప్పుడు అందరు చూసుకొని వెళ్ళండి. రెయిన్ జాకెట్స్ క్యారీ చేయండి. కాస్త ముందుగానే బయలుదేరి లేట్ అయినా కూడా జాగ్రత్తగా వెళ్ళాలని ఆర్టీవీ సూచిస్తా ఉన్నాం. ఇది వర్షం సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ సాంబశివతో పవన్ వాయుదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.